హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్ కొటేషన్స్ గ్రూప్, మోటివేషనల్ ఛానల్ గ్రూప్ అనమాట. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఇక్కడ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, ఎడ్యుకేషనల్ అంటే మోటివేషన్ సంబంధించి మాత్రమే వీడియోస్, షార్ట్స్ మాత్రం ప్లే అవుతాయి ఇక్కడ. మీకు ఇన్స్పైర్ చేయడానికి, ఇన్స్పిరేషన్ చేయడానికి, మోటివేట్ చేయడానికి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు మీరు ఆల్రెడీ తమిళనాడు చూసారు కదా. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక మోటివేషన్ స్టోరీ అనమాట. ఇది స్టోరీ ఆఫ్ సీతాకొక చిలక. సీతాకొక చిలక యొక్క స్టోరీ చెప్పబోతున్నా ఈరోజు నేను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏం జరిగింది, ఏం కథ, స్టోరీ ఏంటి, మరి దాని మోటివ్ ఏంటి అసలు అనేది చెప్తాను నేను ఇక్కడ. చూద్దాం మరి, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ద స్టోరీ ఆఫ్ సీతాకొక చిలక. ఒక వ్యక్తి సీతాకొక చిలక యొక్క కోకన్ను కనుగొన్నాడు. అతను దానిని ఉంచాలని మరియు దాని ప్రవర్తన గమనించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సీతాకొక చిలక కోక నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు గమనించాడు. అయితే ఏం చేసినట్టు ఒక సీతాకొక చిలుక కోకను కనుగొన్నాడట. ఆ సీతాకొక చిలుక ఏం చేస్తుందట, ఒక రోజు ఆ కోక నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది అని చూసి గమనించాడు అనమాట, బయటకు వస్తున్నట్టు. అయినా కష్టపడుతున్నట్టు అనిపించింది. ఆ వ్యక్తి సాయం చేయాలనుకున్నాడు. సీతాకొక చిలుక బయటకు రావడాన్ని సులభతరం చేయడానికి కోకను కత్తిరించాలని నిర్ణయించుకున్నాడు. అది బయటికి రావడానికి వెళ్ళినప్పుడు ఏం చేసినాడు, నేను కోకను కత్తిరించాలని వీడు నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఇతను సీతాకొక చిలుక ఉద్భవించింది, కానీ దాని రెక్కలు బలహీనంగా ఉన్నాయి. సీతాకొక చిలుక మాత్రం బయటకు వచ్చింది. దాని రెక్కలనే చాలా బలహీనంగా మాత్రం ఉన్నాయి అన్నమాట. మరియు అది ఎగరలేకపోయింది, ఎందుకంటే అప్పుడే పుట్టి ఉన్నది కదా సీతాకొక చిలుక, అందుకే అది ఎగరలేకపోయింది. ఇది ఎందుకు జరిగిందో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. అతను సీతాకొక చిలుకను జాగ్రత్తగా చూసుకున్నాడు, దానికి ఆహారం పెట్టాడు మరియు ఉండటానికి సురక్షితమైన స్థలం ఇచ్చాడు. కానీ ఏం చేసినా సీతాకొక చిలుక మాత్రం ఎగరలేకపోయింది. సో అన్నం పెట్టిండు, ఫుడ్ ఇచ్చిండు, దానికి స్థలం ఇచ్చిండు, అయినా కానీ సీతాకొక చిలుక ఎగరలేకపోయింది. అసలు ఆయనకి ఏమో అర్థం కావట్లేదు కారణం ఏంటి అని. ఒకరోజు ఆ వ్యక్తి సీతాకొక చిలుక ఎందుకు ఎగరలేదో వివరించిన పాత జీవశాస్త్రవేత్తను కలిశాడు. సీతాకొక చిలుక రెక్కలు బలపడాలంటే కోకం నుంచి బయటకు రావడానికి పోరాటం అవసరమని జీవశాస్త్రవేత్త చెప్పారు. ఓకే, ఇక్కడ ఏం చెప్పిందంటే తను శాస్త్రవేత్త, సీతాకొక చిలుక అనేది రెక్కలు బలపడాలంటే కోకన్ నుంచి బయటకు రావడానికి పోరాటం అవసరమని జీవశాస్త్రవేత్త చెప్పిండు. బట్ ఏం చేసిండు, ఆ కోకనైనా కట్ చేసేసిండు కదా, అప్పుడు డైరెక్ట్ ఈజీగా వచ్చేసింది. సో దాని రెక్కలకనే బలమైన రాలేదు, అప్పుడు దాని వల్ల ఏంటంటే బలైన పడినది ఇమీడియట్ వచ్చేసింది. కాబట్టి కోకను కత్తిరించడం ద్వారా సీతాకొక చిలుక తన బలాన్ని పెంపొందించుకునే అవకాశాన్ని మనిషి తెలియకుండానే తీసేసిండు. సో ఆ వ్యక్తి ఏం చేసిండు, ఆ కోకను కట్ చేసేవారికి సీతాకొక చిలుక ఇమీడియట్ సింపుల్గా వచ్చేసింది. సో అప్పుడు దానికి ఆ బలం అవసరం లేకుండా పోయింది. అప్పుడేమైంది, దాని యొక్క రెక్కలనే బలైన పడిపోయింది. ఈయన కట్ చేయడం వల్ల అది జరిగిందనమాట. సో సీతాకొక చిలుక ఎగరడానికి, కోక నుండి బయటకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఇది ఎగరడానికి మరియు బయటకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటారు. ఇక్కడ ది స్టోరీ మోరల్ ఏంటంటే, పోరాటాలు మరియు సవాళ్ళు పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన భాగమని ఈ కథ మనకు బోధిస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, పోరాటమైన మరియు సవాళ్ళైన మనం వాటి నుంచి మాత్రమే నేర్చుకోగలుగుతాం, మన అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. అవునా? సో అలాంటి వాటిని మనం మనకు సులభతరం చేసినానుకో అవిటిని మనం తట్టుకోలేం తర్వాత. సో అదే అనమాట, మేము ఎల్లప్పుడూ ఇబ్బందులను నివారించలేం, కానీ వాటి నుండి మనం నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఎదుర్కొనే కష్టతరమైన విషయాలు మన గొప్ప విషయాలకు ప్రేరకంగా మారవచ్చు. కాబట్టి మీరు తదుపరి సవాళ్ళను ఎదుర్కొనేటప్పుడు సీతాకొక చిలుక మరియు పట్టుదల మరియు సంకల్పం యొక్క ప్రాముఖ్యత గుర్తుంచుకోండి. అందుకని ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఎదుర్కొంటేనే మనకు ఫ్యూచర్లో కూడా వీటిని ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటుంది. సో మధ్యలో ఎవరన్నా దాన్ని ఈజీ చేసేసారు అనుకో, దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేకుండా పోతుంది. సో ఇక్కడ అదే అనమాట ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, పోరాటమైన సవాలైన అంటే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా వచ్చినప్పుడు మనమే ఎదుర్కొన్నాం అనుకో, దాని యొక్క అక్కడ ఏం జరిగింది ఏం కథ అనేది మనకు తెలిస్తే మన యొక్క శక్తి అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు మనం ఇంకా బలహీన పడతాం అనమాట. ఓకేనా? ఇది స్టోరీ అనమాట, మోరల్ స్టోరీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.